నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? మీరు చాలా అద్భుతంగా, సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీకు ఒక శుభ వివాహ ఆహ్వానాన్ని తీసుకువచ్చాను. దయచేసి అస్సలు వదిలిపెట్టకండి, శ్రద్ధగా వినండి. మా గోషామహల్ చందన్వాడి, హైదరాబాద్ జిల్లాకు చెందిన స్వర్గీయ శ్రీ వాంకర్ ప్రసాద్ గారి మరియు శ్రీమతి ప్రమీల బాయి గారి రెండవ కుమారుడు కిషోర్ వివాహం నిశ్చయమైంది. ఆ అబ్బాయిని చూశారా? సాక్షాత్తు శ్రీరామునిలా ఉంటాడు. ఆ పిల్లవాడు మా కాలనీకి గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. అతని ఫోటో చూస్తే మొత్తం హైదరాబాద్ నగరానికే శోభ మరింత పెరిగినట్టుగా అనిపిస్తుంది. పెళ్లి సందడి వేరే ఉంటుంది కదా. అరే అవును, మాటల్లో పడి వధువు గురించి చెప్పడమే మర్చిపోయాను. మా గోషామహల్, చందన్వాడి, హైదరాబాద్లోని శ్రీ కోయల్కార్ జహంగీర్ చౌదరి గారి మరియు శ్రీమతి జ్యోతిబాయి గారి రెండవ కుమార్తె మనీషతో వివాహం నిశ్చయమైంది. ఆ అమ్మాయి పేరుకు తగినట్టే చాలా అందంగా ఉంటుంది. అచ్చం బంగారు బొమ్మలా ఉంటుంది. ఆమెను చూడగానే మన భారతీయ సంస్కృతి, సంస్కారం యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ఆమె సంస్కారం, హుందాతనం చూసి తీరాల్సిందే. వీరిద్దరి జోడీ నిజంగా రాధాకృష్ణుల జంటలా చాలా అందంగా ఉంటుంది. వివాహపు తేదీ నవంబర్ 7, శుక్రవారం, ఉదయం 11:48 స్థలం PNG వెట్స్ ఫంక్షన్ హాల్, మన్నేపల్లి రోడ్, హైదరాబాద్. అదే రోజున వివాహం తరువాత స్వాగత వేడుక, రిసెప్షన్ మరియు భోజనం కూడా ఏర్పాటు చేయబడింది. రుచికరమైన వంటకాలు, సరికొత్త వంటకాలు మరియు మిఠాయిలతో పాటు ప్రేమ, ఆప్యాయతతో కూడిన ఆతిథ్యం లభిస్తుంది. ఈ విందులో సందడి వాతావరణం ఉంటుంది, కాబట్టి పని ఉందనే సాకులు చెప్పవద్దు. పిల్లలను కూడా తప్పకుండా వెంట తీసుకురావడం మర్చిపోకండి. అంతేకాదు, వరుడు స్వర్గీయ శ్రీ వాంకర్ మల్లేశం గారి మరియు స్వర్గీయ గౌళికార్ నర్సోజీ గారి ప్రియమైన మనవడు. కాబట్టి మాట పక్కా, తప్పకుండా రావాల్సిందే. ఇప్పుడు చాలా పెళ్లి పనులు మిగిలి ఉన్నాయి, కాబట్టి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మీరు రాకపోతే నిజంగా బాధపడతాము. కాబట్టి త్వరగా రండి, తప్పకుండా రండి. వాంకర్ సూర్యవంశీ కుటుంబం మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ధన్యవాదాలు.